ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాలి. అందుకోసమనే ఇక్కడ వాళ్ళు పెట్టిన స్కీమ్స్ కానీ మనం ఇచ్చిన స్కీమ్స్ కానీ బ్రహ్మాండంగా కొనసాగిస్తా ఉన్నాం. ఇవాళ మనం ఇక్కడ ఉన్న ప్రజానికం దాదాపు 99% ఎవరు కూడా భారం లేకుండా ఇళ్లలో ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మహిళా తల్లులకు ఇవాళ ఇంద్రమ్మ ఇచ్చినాం. ఇంద్రమ్మ మహిళా తల్లులకు అందరూ వాళ్ళ పేరు మీద ఏ స్కీమ్ వచ్చినా కూడా మహిళలు బలోపేతం చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత కూడా సీతక్క ఇవ్వడం జరిగింది. అందుకోసమనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్ర కర్మలైతే కూడా మనం చేస్తున్నాం. నేను ఆ పార్టీ ఉండే టీఆర్ఎస్ అయితే ఉంటుండే. టీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. బీఆర్ఎస్ అనేది దొంగమైన పార్టీ. అది ఇక్కడ దొంగ ఉండే మొత్తం ఈ రోడ్ల మీద దొంగలారిని పోతే రోడ్డు మొత్తం నాశనం అయితే నేను వచ్చిన తర్వాత ఈ మొత్తం పట్టడానికి కాళ్ళకు మట్టకుండా కాళ్ళు కడిగి నేను ప్రజలకు ఆ సేవ చేయడం జరిగింది. అందుకోసమనే ఇవాళ ఇళ్లలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ మీద లారీలు పోయి నీళ్లు జిల్లి ఇళ్లలో పడ్డ సందర్భాలు నేను చూసిన. నేను అందుకోసమే నేను మొట్టమొదటి ఎమ్మెల్యే కాగానే 25 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా మీరు అంగడిలో చూడండి ఇలా అక్కడ ఇచ్చినాం. తర్వాత ఈడ 169 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. నేను ఈ ప్రాంత బిడ్డను నేను. అందుకోసం ఈ ప్రాంతం మీద నాకు ఆశ ఉంది, ఆలోచన ఉంది, చేయాలని తపన ఉంది. ఇలా వాడు మన ఓడిపోయినాడు కిచోరు పని చేసి తెలంగాణ ప్రజానికనే ఇలా తుంగతుర్తి ప్రజానికాన్ని ఏమైనా చేయడు. కిషోరు వినవా? నువ్వు దొంగతనాలు చేసుకుంటా, ఇసుక దోపిడి కానివి, భూ దోపిడి కానివి, ఇవాళ నా మీద ఒక్క మాట అనే అర్హత నైతిక విలువలే కూడా ఈ సందర్భంగా చేస్తాను. నీకు దమ్ముంటే కేసీఆర్ రామన్నాను, లేకపోతే హరీష్ రావు అన్నాను, కేటీఆర్ అన్నాను. బిక్కేరి ఇసుకంతా కూడా తీసుకుపోయి మీ వాళ్ళు పంచిపెట్టారు మీరు. అందుకోసం నేను మొత్తమైన నాయకుడిని, ఉద్యమకారుణ్ణి. ఇవాళ నేను తుంగతుర్తి చరిత్రలో లేని మెజార్టీ ఇచ్చిన 52,000 మెజార్టీ నీకెత్తడి అత్యాసం. నీకు దొంగతనం చేసాం, దోపిడి చేసి నీకు గుడమంత్రి గిడమంత్రి ఈ అందరూ మంత్రులు కలిసి చిల్లర దొంగలు చేసి ఆగమగం చేస్తే తొక్కుడు దొక్కితే 2023 నవంబర్ 30 తొక్కుడు దొక్కితే డిసెంబర్ 3 పళ్ళు నచ్చైపోయింది. అందుకోసమనే ఇవాళ మన కళ్ళ ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో మన 12 వార్డులకు 11 వార్డులకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉంది. 11వ వార్డు 5వ వార్డుకు మన అలయన్స్ సిపిఐ అన్నకు సిపిఐ పార్టీకి అలయన్స్ లో మనం ఇచ్చినాం. అందుకోసం గౌరవనీయులు సిపిఐ జిల్లా కార్యదర్శి యానల దామోదర్ రెడ్డి గారికి, చేడి చంద్రయ్య గారికి, వెంకన్న గారికి, సిపిఎం లో కూడా మనం చెప్తున్నాం. మీరు ఎక్కడో పొత్తు పెట్టుకుని ఆగవద్దు. ఆ ఓటు ఎందుకు మాకేయండి, మీకు మంచి కూడా. అందుకోసమనే నేను కమ్యూనిస్ట్ సోదరులు మనం చేస్తా ఉన్నా. మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్ట్ వాళ్ళు పోరాటాలు చేసి హక్కుల కోసం చేస్తే